ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుంది అనేది గల కారణాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, బీఎస్సీ కార్డియాలజీ అలాగే వివిధ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుంది. దానికి సంబంధించి కారణం ఏంటంటే మనకు వచ్చేసరికి ఆ వివిధ కోర్సులకు సంబంధించి అంటే ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, బీఎస్సీ కార్డియాలజీ సంబంధించి కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజ్ వచ్చేసరికి సెంట్రల్ లెవెల్ నుంచి పర్మిషన్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకురావడానికి మనకు వచ్చేసరికి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు. ఆ 30వ తారీఖు అయిన తర్వాత అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు వచ్చేసరికి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి మనకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే పెడతారు. వాళ్ళకి పెట్టిన తర్వాత 1 or 2 weeks తర్వాత మనకు వచ్చేసరికి బైపీసీ కౌన్సిలింగ్ అంటే ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ సంబంధించి మనకు వచ్చేసరికి కౌన్సిలింగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే మనకు వచ్చేసరికి ఎలా చూసుకున్న అక్టోబర్ 2nd week or 3rd weekలో మనకు వచ్చేసరికి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ కోర్సులకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే బైపీసీ స్ట్రీమ్ సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ వచ్చినా, కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వచ్చినా నేను అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఎప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే నేను ఇచ్చే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ అవుతుంది ఫ్రెండ్స్.